ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యుండి, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గతించిన రాత్రి అంతను కూడా మీరు మాకు రక్షణయుండి, మీ కాపుదల మాకు దయచేసి, మీ రెక్కల నీడన మమ్ములను మా కుటుంబమును భద్రపరుచుకొని ఈ ఉదయకాల సమయంలో ఈ శుక్రవార కాల దినమున సజీవ సంఖ్యల్లో మా అందరినీ కూడా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయన. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు మేము సజీవులంగా ఉన్నాము అంటే అది ఏదో మాకున్న జ్ఞానము, బలము, శక్తి కాదు కానీ నాయన, మీరు చూపించిన కృపను బట్టి మేము సజీవులంగా ఉన్నాం తండ్రి. మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము, దేవుడు మన పక్షమునుగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. అవును తండ్రి, ఈ రోజున లోక సృష్టికర్తవయున్న దేవుడవు, లోకాన్ని నోటి మాట చేత సృజించిన దేవుడవు, నీవు మా పక్షంగా ఉంటుండగా మాకు విరోధి ఎవరు అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. ఈ రోజున బిడ్డలు తండ్రి, వారికంటే పెద్ద సమస్యను చూసి, వారికంటే పెద్ద ఇబ్బందిని చూసి, అయ్యా వారు జయించలేము, ఓడిపోతాము, పడిపోతాము అని భయపడిపోతున్నారు తండ్రి. మీరు మా పక్షంగా ఉండగా మాకు ఎవరు కూడా విరోధులు లేరు నాయన. మీరు మాకు తోడై ఉంటుండగా ఎవరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు ప్రభువా. ఈ యొక్క వాగ్దానాన్ని ఈ ఉదయాన మేము స్వాతంత్రించుకొని జీవించే కృప దయచేయండి తండ్రి. ఎవరు కూడా భయం లేకుండా, కలవరం లేకుండా, బాధలు లేకుండా మీ పాద సన్నిధిన చేరి మీపై ఆధారపడి జీవించే సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. వారి హృదయ ఆలోచనలు మీ చిత్తంలో ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా ప్రతి పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మేమందరము కూడా ఫలించే వారిగా, మేమందరము కూడా ఆశీర్వదింపబడిన వారిగా ఉండే సహాయమును అనుగ్రహించండి. ఎవరు కూడా బద్ధకము లేకుండా, అలసత్వం లేకుండా కష్టించి పని చేస్తూ ఫలించే కృప దయచేయండి తండ్రి. ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా మరల పునరుద్ధరించబడే సహాయం అనుగ్రహించండి. నూతన కార్యక్రమాలు మొదలు పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా మా ప్రయాణాలను ఈ రోజంతను దీవించండి. మేము వెళ్తున్న వాహనాలను స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. మా మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి ప్రభువా. మాలో ఉన్న ఎవ్వరికి కూడా ఎటువంటి అపాయము, ప్రమాదము, సమస్యలు మార్గంలో ఎదురవ్వకుండా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా ప్రయాణాలన్నీ కూడా సురక్షితముగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మా కుటుంబాల్లో, మా గృహాల్లో, పనిచేస్తున్న స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఏ లోటు మాకు లేకుండా సహాయం అనుగ్రహించండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా మాకు వృద్ధిని దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం ఈరోజు మీరే దయచేయండి నాయన. బిడ్డలు తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారికి ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్నిటిలో సహాయం దయచేయండి. వారికి అనుకూలంగా రిపోర్ట్స్ ఉండే కృప దయచేయండి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ రాయబోతున్నారు, వారి జ్ఞానంతో నింపండి అయ్యా. వారు చదువుకున్నవన్నీ కూడా అయా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి తండ్రి. అయా మా అందరికీ కూడా నెమ్మదికరమైన జీవితం ఈరోజు దయచేయండి. ప్రశాంతంగా ఎటువంటి గొడవలు ఎవరితోనూ కలిగి లేకుండా నెమ్మదిగా జీవించే కృప దయచేయమని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అపవాదిని సిగ్గుపరుస్తూ మీకు సాక్షులుగా మీ నామానికి మహిమకరంగా అనేకుల ఎదుట తండ్రి మాదిరికరమైన జీవితం కలిగి ఉండే కృప ఈరోజు మాకు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మీ కృపను బట్టి
బర్త్డేలను, యానివర్సరీలను ఈ యొక్క రోజున సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని. అయా, మేమందరము కూడా ఈ రోజున కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రకటించే వ్యక్తులుగా, మీకు సాక్షులుగా నిలబడే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.